కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా జగ్గారెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు. జగ్గారెడ్డిని అదుపు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఓటర్లను జగ్గారెడ్డి భయభ్రాంతులకు గురి చేయడం బాధాకరమన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందిపై జగ్గారెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రభాకర్ రెడ్డి. పట్ల ఇంత ఉదాసీనత ఎందుకు ప్రవర్తిస్తున్నారో మరి వారికే తెలవాలి. ఇంకా విషయానికి వస్తే నేర ప్రవృత్తి కలిగినటువంటి జగ్గారెడ్డి ఎన్నో కేసుల్లో ఉన్నాడు. ఈరోజు పాస్పోర్ట్ కేసు కానీ లేకపోతే యుఎస్కి తీసుకెళ్లిన కేసులో కేసు నడుస్తూనే ఉంది. మరి ఆయన ఇంతకుముందు ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి పరిస్థితి కూడా మరి మన కళ్ళ ముందరే ఉంది. మొన్నటికి మొన్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయన మాట్లాడిన తీరు, ఈరోజు ఆయన సదాశివపేటలో లక్షలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరి డబ్బులు పంచుతూ ఉంటే ఎన్నికల కమిషన్ కు మేము లేఖ కూడా రాయటం జరిగింది. వారు కూడా రిప్లై ఇచ్చి మరి కలెక్టర్ గారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు మెయిల్ కూడా పెట్టిన మాకు ఏ చర్య లేదు. ఈ రకంగా కొనసాగడం మరి సభ్య సమాజం సిగ్గుపడుతోంది. మరి